వచ్చిన వారందరికీ పెద్దలకు ప్రభునామమున తెలియజేస్తున్నాను. మరి ఈ దినం ఆదివారం గనుక ప్రభువుని స్తుతిస్తూ మరి యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పెద్దలు మరి దేదానమంకులు గారు ప్రభువుని స్తుతించాలని మనం చేస్తున్నాం. ప్రేమామయుడైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మమ్మను బాగా ప్రేమించి మా కొరకై అమూల్యమైన రక్తం కార్చి ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మీ పవిత్రమైన ఘనమైన నామన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మహాగణుడవు, మహారాజువు, మహాదేవుడవు, అన్ని నామముల కంటే హెచ్చైన నామం కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడవు, అహోరాత్రులు 10,000 దూతల చేత కొనియాడబడుతున్న దేవుడవు. అయినప్పటికీ అపాత్రులమైన మమ్మను పాత్రలుగా చేయటానికి, పాపులమైన మమ్మను పరిశుద్ధులుగా మార్చడానికి, పరిశుద్ధుడు అయిన మీరు పరలోకం వదిలి భూలోకానికి వచ్చి మా అందరి నిమిత్తము మీరు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఆయన సమాజపడి తిరిగి లేచారు. అందరు బట్టి మీకు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమాన్ని మీ కృపాసలకు అప్పగిస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామన స్తుతులు స్తోత్రాలు అర్పించు ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మరి రత్నపాల్ బ్రదరు మరి కీర్తన వాడి ప్రభుని మహింపరచాలని మనం చేస్తున్నాం. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకార్పణము, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకార్పణము, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అగ్నిని పోలిన నేత్రములు, అపరంజి వంటి పాదములు, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయా, నా స్తుతి నీకేనయ్యా, ఆరాధింతునయా. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, జలముల ధ్వని వంటి
కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం జలముల ధ్వని వంటి కంఠస్వరం నోటను రెండంచుల ఖడ్గం ఏడు నక్షత్రములు ఏడాత్మల చేత కలిగిన ఓ ప్రభువా ఏడు నక్షత్రములు ఏడాత్మల చేత కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వక అర్పణము నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయా నా స్తుతి నీకేనయ్యా ఆరాధింతునయా నా స్తుతి ప్రభు స్తోత్రం వందనాలు. ఈ సమయంలో ఆదివారం కనుక 4668వ రోజు ప్రభు దినము. మరి ఆరాధన తలంపులు మనతో పంచుకోవడానికి మన మధ్యలో మన కుమార్ గారు పెద్దాపురం నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. వారు ఆరాధన తలంపులు అందించాలని మనం చేస్తున్నాం. రమణ కుమార్ వందనాలు. వందనాలు. నా వాయిస్ వినిపిస్తుంది కదా? వినపడుతుంది లేన్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చేరు వచ్చిన వీరందరూ ప్రభు దినంలో మనం ఆరాధనకు చేరి వచ్చి ఉంటుండగా మన ప్రభు మనకు ఏమై ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చదువుకొని ధ్యానం చేసుకుందాం. కొత్త నిబంధన గ్రంథం ప్రకటన గ్రంథంలో నుండి 1వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటి వాడను కడపటి వాడను. అలాగే 18వ వచనం చదువుతున్నాను, గమనించండి. 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, ప్రభు దినంలో ఆరాధనకు చేరువచ్చిన మనం మన ప్రభు ఏమై ఉన్నాడు అనే మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో ముందుకు సాగాలని నేను ఆశ కలిగి ఈ మాటలు నేను చదివాను. ఇవన్నీ మనకు తెలిసినటువంటి మాటలే. మరొకసారి ప్రభు చిత్తాన్ని బట్టి ఈ మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ వాస్తవానికి మన స్థితి ఏమిటో మనకు తెలుసు, కానీ ప్రభు ఏమై ఉన్నాడు అనేది మనకు ప్రాముఖ్యం. ఆయన మనకు ఏం చేశాడనేది ఆదివారం నాడు అనగా ప్రభు దినమున మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించడం మనకు ఎంతైనా శ్రేయస్కరం. మనము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చినప్పుడు సైతం ఆయన మనం ప్రేమించాడు కనుక ఆయన ఏమై ఉన్నాడు వాస్తవానికి అని కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, మొదటి మాట అక్కడే ఉంది. అల్ఫాయు ఒమేగాయు నేనే అన్నాడు.
మన ప్రభు ఏమై ఉన్నాడు అంటే ఆయనే చెప్పాడు, నేనే ఆల్ఫా ఒమేగా, అంటే ఆదియు అంతము నేనే అని ఫుట్నోట్లో రాయబడింది. అన్నిటికీ ఆది అయిన వాడు, అంతమై ఉన్నవాడు ఆయనే. ఈ ఉదయ కాలమున ప్రభు దినాన ఆయన ఆది అంతము ఆయనే అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఆది అంతములు లేనివాడు ఆయన. అలాంటి ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే వచనంలో రెండవ మాట ఏముందంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అన్నాడు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. రెండవదిగా ఆయన ఎవరు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అదే వచనములో సర్వాధికారి యగు దేవుడు నగు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎవరు? ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రియులారా. అవును, ఆయన సర్వ సృష్టిని మాట చేత మహత్తు చేత కలిగించి నిర్వహించుతున్నటువంటి దేవుడు. మనందరికి తెలిసినటువంటి మాట రోమీలకు రాసిన పత్రికలో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన వాళ్ళు అనుకుంటున్నారు ఆ దినాల్లో, ఈయన మరియ కుమారుడు కాడా, వడ్లవాడు కాడా, యోసేపు కుమారుడు కాదా, యూదా సహోదరుడు కాదా అని వారు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆయన ఎవరు అనేది ఇక్కడ స్పష్టంగా తేటగా వ్రాయబడింది. ఎవరు? ఆయన శరీరాన్ని బట్టి వారిలో పుట్టాడు, కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడు అయినటువంటి వాడు. మనం ఎందుకు ఆయన్ని ఆరాధన చేయాలి అంటే, ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా తిమోతికి రాసిన పత్రికలో మనం మరొక మాట చదువుకుందాం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు మనం గమనిస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఎవరు ఆయన అంటే, శ్రీమంతుడైనటువంటి దేవుడు, అద్వితీయుడగు సర్వాధిపతి అయినటువంటి ఆయన దేవుడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని రక్షించడానికి ఎంతగా ఆయన ప్రేమ చూపాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలో మనం ముందుకు సాగాలి. ఇక్కడ ఆయన ఏమై ఉన్నాడు అనేది మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీమంతుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి సర్వాధిపతి ఆయన అని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధనలో మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, అలాంటి ప్రభువు ఏమయ్యాడంటే, మనం 18వ వచనంలో మనం చదువుకుంటాం చూడండి. 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను అన్నాడు. ఎవరు ఆయన? 3 మాటలు మనం చూసాం. ఆల్ఫా ఒమేగా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేవాడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు అని. ఇదే ప్రకటన గ్రంథంలో అనేక సార్లు ఆ మాటలు ఉన్నాయి, సర్వాధికారి అని. 6వ అధ్యాయము చూస్తే 6వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం ఆ మాటలు. 6వ అధ్యాయం 9-10 వచనాల్లో వారు 10వ వచనం, నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా అనే మాటలు, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్త భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువు అని బిగ్గరగా కేకలు వేసిరి అని మనం చూస్తున్నాం. ఆయన సత్యస్వరూపి అని మరి ఒక మాట అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ 18వ వచనం మనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన మొదటివాడు, కడపటివాడు. అంత మాత్రమే కాదు, 4వ మాట
మొదటివాడు కడపటివాడు. 5వ మాట ఏంటంటే జీవించువాడు. 5వదిగా ఆయన ఎవరు అంటే జీవించువాడు. ఎప్పుడు జీవిస్తాడు? ఎలా జీవిస్తాడంటే నిరంతరము జీవించేటువంటి వాడు. హెబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట చదువుదాం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం మనం గమనిస్తే 24వ వచనం, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు ఆయన. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు అన్నాడు. అవును ప్రియులారా, ఆయన ఎవరు అంటే మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేటువంటి వాడు. సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆ మొదటివాడు కడపటివాడు ఆయనే. ఆయనే జీవించేవాడు, నిరంతరము జీవించేటువంటి వాడు, మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన నిరంతరము జీవించేటువంటి వాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇంకొక మాట కూడా అక్కడే వ్రాయబడింది కదా, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అవును ప్రియులారా, ఇంత గొప్ప దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు మృతుడనైతిని అంటున్నాడు. మనం ఆరాధనకి చేరువచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆయన ప్రేమ, ఆయన మన పట్ల చేసిన క్రియ, కార్యం, కనికరం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మృతుడనైతిని గాని అంటున్నాడు. అవును ప్రియులారా, అంత గొప్ప దేవుడు ఎందుకు మరణించాల్సి వచ్చింది? మరణించడానికి ఆయన ఏమి చేశాడు అంటే ఆయన మహిమను విడిచిపెట్టాడు. మరణించాలి అంటే దేవుడిగా ఉంటే మరణించలేడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు గనుక మనందరము పాపముల చేత, అపరాధముల చేత చచ్చి నాశనానికి పాత్రలమైనప్పుడు సైతం తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. అవును ప్రియులారా, ఆయన అంతగా ప్రేమించడాన్ని బట్టి మన కొరకై ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం అనేక సార్లు చదువుకునే మాటలే మరొకసారి చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే వ్యక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అవును ప్రియులారా, మన ప్రభు సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి వాడు, ఆ సమస్తను మాట చేత, మహత్తు చేత కలిగించి నిర్వహించున్నటువంటి దేవుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. అలాంటి వాడు మనల్ని ప్రేమించి మనం నశించి నాశనమునకు వెళ్ళడం ఇష్టము లేక తానే మన కొరకై మహిమను విడిచిపెట్టాడు కదా. అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అనే మాటలు మనం చూస్తున్నాం. ఎంత ప్రేమ ప్రియులారా! ఉదయకాలంలో ప్రభు దినంలో ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన యొక్క జన్మలో ఎంత తగ్గింపు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు సత్రములో వారికి స్థలం లేదు అన్నాడు కదా. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడ్డాడు. ఈ లోకంలో ఆయన ఎంతో కడుబీదగా ఆయన జన్మించాడు, జీవించాడు. మన కొరకై తను తాను తగ్గించుకున్నాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఇదంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం అంటే ఆయన తను తాను అప్పగించుకోవడానికే తగ్గించుకున్నాడు, మానవుడిగా దిగి వచ్చాడు, ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. శిలువ మరణం అనగా అది శాపగ్రస్తమైన మరణం. మనలాంటి ఘోర పాపాత్ములు పొందవలసినటువంటి మరణం, శాపగ్రస్తమైన మరణం
కానీ మన ప్రియ ప్రభు మన కొరకై ఆ కలువరి శిలువలో ఆయన అనుభవించాడు. శాపగ్రస్తమైన మరణానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. ఆ అంత మాత్రమే కాదు, ఆయన అన్నాడు, మృతుడనైతిని అన్నాడు. మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. అవును ప్రియులరా, ఆయన మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు. మన కొరకై మరణించాడు. అంత మాత్రమే కాదు, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. ఆయన మరణించి అలాగే సమాధిలో లేడు. 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచాడు గనుక మనము ఈ ఉదయకాలంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆది అంతము లేనటువంటి దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు, మనల్ని ప్రేమించి మన కొరకై మహిమను విడిచిపెట్టి మానవుడిగా దిగి వచ్చి మన కొరకై ప్రాణం అర్పించినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, మరణాన్ని ఓడించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఇక్కడ 5వ అధ్యాయం చూడండి, అదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అవును ప్రియులారా, ఆయన అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమించి మహిమను విడిచిపెట్టి మానవుడిగా వచ్చి ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకై కార్చి మన యొక్క విమోచన క్రయధనాన్ని చెల్లించి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ఆయన మనుషులను కొన్నాడు. మనలందరినీ కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన ఆరాధించే ఆరాధికులుగా మనం చేసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యముగా యాజకులుగా మనం చేశాడు కదా. మనం రాజులైన యాజక సమూహం, మన ప్రధాన యాజకుడు ఆయనే తన రక్తాన్ని మన కొరకు అర్పించి మరణాన్ని ఓడించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమై ఇప్పుడే మనం చదువుకున్నట్లుగా నిరంతరం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మన పక్షముగా. అవును, మనము ఉదయకాలంలో ప్రభు దినములో మనము చేరువచ్చిన మనం చేయవలసిన పని ఏమిటంటే ఆయన ఏమై ఉన్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు ఏమి చేశాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ అన్నట్లుగా తర్వాత వారు ఏం చేశారో చూడండి. వారందరూ కూడా ఆయన స్తుతించి ఆరాధించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలోనే చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి ధ్వన వంటి గొప్ప స్వరం నా వెనుక వింటిని అని చూస్తున్నాం. ప్రభు దినమందు ఆత్మవశులమై కదా. యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాశాడు. ఆయన ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా ఆ ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూచాడు. ఇప్పుడే మన పాట కూడా పాడుకున్నాం. ప్రియులు చాలా చక్కగా పాడారు కదా. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన యొక్క స్వరూపాన్ని, దివ్య రూప దర్శనాన్ని ఎప్పుడు మనం చూడగలమంటే మనం ఆత్మవశులమై ఉన్నప్పుడు. ప్రభు దినాన మనం ఆత్మవశులముగా ఆయన దివ్య రూప దర్శనాన్ని చూస్తూ మనము స్తోత్రము చెల్లించి ఆరాధన చేయాలి. ఆరాధన ఆయనకి ఇంపైనదిగా ఉండాలి. ఎప్పుడు మనకు ఆయన స్వరం వినబడుతుంది అంటే మనం ఆయన ఆత్మవశులముగా ఉన్నప్పుడు. మనందరికి తెలుసు, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. ఆయన మరణములో అలాగే ఉంటే మనకు ప్రయోజనం కలిగేది కాదు. కానీ మరణాన్ని ఓడించి మృత్యుంజయుడై తిరిగి లేచి సజీవుడుగా కదా, నిరంతరము సజీవుడు, యుగ యుగములు సజీవుడు అనే మాటలు మనం చూస్తున్నాం. మనల్ని కూడా ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనందరికీ
ఎరిగినటువంటి మాటే. ఆ మాట నేను చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. చచ్చిన మనల్ని బ్రతికించాడు. ఇక మనకు మరణము లేదు, రెండవ మరణం లేదు. మనం ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయనతో కూడా యుగాయుగములు ఉంటామనే నిరీక్షణ మనకిచ్చాడు. ఇంత గొప్ప రక్షణ కదా, ఉచితముగా ఇచ్చాడు కదా. మనం ఏమైనా మంచివారమని, మనం యోగ్యులమని కాదు, కానీ ఆయన అపారమైన ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి మనం రక్షించాడు, విమోచించాడు. అలా విమోచించబడిన మనము ప్రభుదినాన ఆయన సన్నిధిలో చేరి ఆయన సర్వాధిపతి అని, ఆయన ఆది అంతము లేనివాడని, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడు మన కొరకై మరణించాడని, మరణాన్ని ఓడించి తిరిగి లేచాడని, అవును, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు, మొదటివాడు, కడపటివాడు, అలాగూ మరణించిన వారు, అలాగే మరణాన్ని ఓడించి తిరిగి లేచిన వారు మరి ఒకరు లేరు. అందుకని ఆయన మరణించుటలో మొదటివాడు, అలాగే జీవించుటలో, మరణాన్ని ఓడించి తిరిగి లేచుటలో మొదటివాడు ఆయనే, కడపటివాడు. ఆయనకెవరు, ఆయన ముందు గాని ఆయన తరువాత గాని పాపుల కొరకై మరణించి తిరిగి లేచిన వారు లేరు. అటు ప్రభు మనల్ని కూడా జీవింప చేస్తున్నాడు, జీవింప చేశాడు. ఇక ముందు కూడా ఆయనతో ఉంటామనే నిరీక్షణ మనకి ఇచ్చాడు. కాబట్టి అటు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధిద్దాం. ఒక మాట ఆఖరిగా ప్రకటన గ్రంథంలోనే మరొక మాట చదువుకొని మనం ముగించుకున్నాం చూడండి. ఇదే 5వ అధ్యాయంలో 12వ వచనం. వారు ఎలాగా ఆయన స్తుతించారు అనే మాటలు. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. 13 కూడా. అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును, సింహాసనాసీనుడైన ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావమును యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. అలాగ మనము కూడా గొప్ప స్వరముతో మన ప్రభువు మన పక్షంగా చేసిన గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని ఆరాధించి మహిమపరుచుదాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. పాపశాపములా బాపితివి, చూపితివి పరమాదారి. పాపశాపములా బాపితివి, చూపితివి పరమాదారి. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు. శక్తి గలవో ప్రభువా, నీకే మా స్తోత్రములు. నీకే మా స్తోత్రములు. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా. అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. అసమానుండగువో క్రీస్తు, అద్వితీయుండగు దేవా. అల్ఫాయో ఓమేగా, అల్ఫాయో ఓమేగా. నీవే ప్రభువా, నీవే ప్రభువా. ప్రేరేపించబడిన సహోదరుడు ఆరాధించాలని మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మహోన్నతుడమైన దేవా నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన ప్రభువా నీకు స్తోత్రములు, వందనాలనైనా. ఆల్ఫాయు ఓమేగయు నీవే ఉన్న ప్రభువా నీకు స్తోత్రములు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రములు తండ్రి. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మరి మృతుడనైతేనే గాని యుగ యుగములకు సజీవుడు అయినున్నాను సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏనా మరణము యొక్కయు లోకం యొక్కయు తాళపు చెవులు కలిగిన దేవా నీకు స్తోత్రములు, వందనాలనైనా. అటువంటి గొప్ప దేవుడవు తండ్రి, మాకు దేవుడుగా ఉన్నందుకే నీకు స్తోత్రములు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రాజులైన యాజకులుగా, దేవుని సొత్తుగా, పరిశుద్ధ జనముగా సమకూర్చి ఇలాగను నిన్ను ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకై స్తోత్రములు తండ్రి. మరైతేనైనా మా పట్ల ఇన్ని ఉపకారములు, ఇన్ని మేలులు చేసిన మా ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకుందమునైనా. ఉదయకాలంలో ఏమీ లేని వారముగా మా విరిగిన నలిగిన హృదయముతో ఈ కొద్ది స్తుతి ఆరాధన మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మరి మొట్టమొదటిగా ప్రభువును స్తుతించి ప్రారంభించిన దేదానం అంకులు కొందనాలు, అలాగే కీర్తన వాడి ప్రణమయం పరిచిన మరి రత్నపాలన కొందనాలు, మంచి చక్కని తలంపులు, ఆరాధన తలంపులు మనకు అందించినటువంటి మరి రమణ కుమారన్న గారి కొందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి వాక్యం కూడా విందాం. మరి మన మధ్యలో వాక్యం అందించడానికి మరి రమణ కుమారన్న గారు సిద్ధంగా ఉన్నారు. వాక్యం అందించాలని మనవి చేస్తున్నాం. 6:15 వరకు వాక్యం అందించవచ్చు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి చేరి వచ్చిన పరిశుద్ధులకు, పెద్దలకు, సేవకులకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మీ అందరితో కలిసి సహవాసం చేయడానికి, ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అలాగే వర్ణవాసన్న గారు ఈ అవకాశాన్ని కల్పించినందుకై అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కూడికలో అధ్యక్షులుగా నడిపిస్తున్న అన్నకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలన్నా. వాక్య ధ్యానం నిమిత్తమై ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13 వచనాల వరకు నేను చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 13 వచనాల వరకు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయినా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనను లేదు. ఇదిగో, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఈ మా ప్రభు దినంలో మాకు ప్రవేశం అనుగ్రహించి మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు కృప చూపారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మేమందరం ఈ రీతిగా కలుసుకొని మీ సన్నిధిలో సహవాసం చేయడానికి, నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించడానికి మీరు చూసిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో మీరు ఇచ్చిన తలంపులను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన తదుపరి ఈ వాక్య పరిచర్యలో కూడా అల్పుడైన మీ దాసుని నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ మాటలు పలకడానికి నాకు శక్తి చాలదు. నేను మాట్లాడితే మాకేం ప్రయోజనం లేదు, కానీ మీరే మాతో మాట్లాడండి. తద్వారా మా యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమం, జీవం, పురుకొల్పు దయచేయండి. మరి ఎక్కువగా మీకు ఇష్టంగా
జీవిస్తూ నేను ఆ మహిమార్థమై మేము జీవించడానికి ఆయన మీ కృప మాకు అనుగ్రహించమని, మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని చేరువచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తుతిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనందరికీ తెలిసినటువంటి మాటలే. ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఆయన వర్తమానం అందించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. 7 సంఘాలు ఏంటో మనకు తెలుసు. అయితే నేను ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఫిలదెల్ఫియా సంఘం, అందులోనికి వెళ్ళక ముందు ఒక ఆయన 7 సంఘాలకి 7 పేర్లు పెట్టాడు. అంటే ఆ పేర్లు ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. ఎఫెసీ సంఘం మనకందరికి తెలిసినటువంటి సంఘమే. దానికి ఏం పేరు పెట్టాడంటే కేర్లెస్ చర్చ్ అన్నాడు. ఏంటి? కేర్లెస్ చర్చ్. ఇంగ్లీష్ లో అంటే నిర్లక్ష్య ధోరణి. దేవుడు హెచ్చరించినా కూడా నీలో ఒక తప్పు ఒకటి ఉంది, నీకున్న మొదటి ప్రేమని వదిలితివి, నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నీ వద్ద నుండి దీపస్తంభం తీసివేస్తానంటే ఆ యొక్క సంఘం అలాగూ చేయలేదు, కాబట్టి దానికి కేర్లెస్ చర్చ్ అన్నాడు. ఆ రెండవ సంఘం స్ఫుర్ణలో ఏ లోపము కనుగొనలేదు, కానీ నీకు జీవ కిరీటం ఇస్తా అన్నాడు, కాబట్టి దాన్ని క్రౌండ్ చర్చ్ అన్నాడు. క్రౌండ్ చర్చ్. మూడవ సంఘము పెర్గము సంఘాన్ని ఏమన్నాడంటే కాంప్రమైజింగ్ చర్చ్. ఏంటంటే ఈ మాటలు మనకు ఉపయోగపడతాయని నేను చదువుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. కాంప్రమైజింగ్ చర్చ్ అంటే బోధ విషయంలో కాంప్రమైజింగ్, పద్ధతుల విషయంలో కాంప్రమైజింగ్ కదా. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అని యూదా పత్రికలో మనం చదువుకుంటాం. అపోస్తలుల బోధ విషయంలో కాంప్రమైజ్. ఈనాడు చాలా సంఘాలు మనము ఏదైతే నేర్చుకున్నామో దాని ప్రకారంగా కాకుండా అనేకమైన బోధలు ఈనాడు సంఘాల్లో వచ్చాయి. అందుకనే ఇక్కడ అంటున్న నీకలోహితుల బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు అన్నాడు. కాబట్టి మనము, మన సంఘాలు, వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నామో పరిశీలించుకోవాలి. ఈ పెర్గము సంఘాన్ని కాంప్రమైజింగ్ సంఘం అన్నాడు, కాంప్రమైజింగ్ చర్చ్. అలాగే తుయతైరా సంఘాన్ని ఏమన్నాడంటే కరప్టెడ్ చర్చ్ అన్నాడు. కరప్టెడ్ చర్చ్. అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. యెజబెలును నీవు ఉండనిచ్చావని, వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందాలి అని అనేకమైన మాటలు అందులో ఉన్నాయి. సాతాను యొక్క సింహాసనం అక్కడ ఉంది అన్నాడు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎక్కడున్నాయంటే సంఘంలోనే. ఒకసారి మనం కూడా పరిశీలించుకోవాలి. మన సంఘాలు ఎఫెసీ సంఘం లాగా ఉన్నామా, లేక స్ఫుర్ణ సంఘంలో జీవ కిరీటం ఇస్తానన్నాడు కదా, అలాగా కిరీటం సంపాదించుకునే వారిగా ఉన్నామా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యే వారిగా ఉన్నామా? కరప్టెడ్ అంటే అక్కడ భయంకరమైన విషయాలు చెప్పాడు, కానీ సత్యం కానిదంతా కరప్టెడే కదా. కాబట్టి అలాగా మనం ఉండకూడదు, జాగ్రత్త వహిద్దాం. తర్వాత 3వ అధ్యాయంలో వచ్చేటప్పటికి మరి 3 సంఘాల గురించి చెప్పాడు. సార్దీస్ సంఘాన్ని ఏమన్నాడు? ఫీబుల్ చర్చ్ అన్నాడు. ఫీబుల్ చర్చ్ అంటే బలహీనమైన సంఘం, చూడడానికి జీవించుతున్నట్లుగా ఉన్నది కానీ పేరు మాత్రమే ఉంది, నువ్వు మృతుడవే అన్నాడు కదా. కాబట్టి మనం ఎలా ఉన్నామో మనం పరిశీలించుకోవాలి. ఫిలదెల్ఫియా సంఘం, ఇక్కడ కూడా ఏ లోపము లేదు, మీకు కిరీటం ఉన్న అపహరింపకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకోమన్నాడు. కాబట్టి దీన్ని ఏమన్నాడు అంటే నమ్మకమైన సంఘం లేక ఫెయిత్ఫుల్ చర్చ్ అన్నాడు.
నమ్మకత్వం కలిగిన సంఘం, ఫెయిత్ఫుల్ చర్చ్. అలాగే లవోదికీయ సంఘాన్ని ఫూలిష్ చర్చ్ అన్నాడు, ఫూలిష్ చర్చ్. కాబట్టి ఎలాగ ఉన్నాడ, చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా నీవు ఉన్నావు అని, నేను నా నోట నుండి ఉమ్మివే ఉద్దేశించున్నానని ఇంకా అక్కడ భయంకరంగా వ్రాయబడిన మాటలు మనం చూస్తాం లవోదికీయ సంఘాన్ని గురించి. మరి మనము అంత్య దినాల్లో ఎలాగా ఉండబోతున్నాయి సంఘాలు అనే విషయాలు ఆనాడు ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాలకి అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు లేక ప్రభువే ప్రత్యక్షమై, ప్రభువు దినాన ఆత్మవశుడై ఉండగా ఆయనకు ప్రత్యక్షమై నీవు చూడబోసే వాటిని నీవు 7 సంఘాలకు వ్రాసి పంపించమన్నాడు. ఆ మాటలు మనం అందరము ధ్యానిస్తే మంచిది కదా. మనము ఎలా ఉన్నాం? కాంప్రమైజింగ్ లాగా ఉన్నామా, కేర్లెస్ గా ఉన్నామా, క్రౌండ్ గా ఉన్నామా, లేకపోతే కరప్టెడ్ గా ఉన్నామా, ఫీబుల్ గా ఉన్నామా, ఫెయిత్ఫుల్ గా ఉన్నామా, ఫూలిష్ గా ఉన్నామా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి 3 విషయాలు లేక 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతిగా ఆయన తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు కదా, ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ మాటలు చదువుకుందాం చూడండి. 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఎఫెసీ సంఘానికి తను తాను పరిచయం చేసుకున్నాడు. 8వ వచనంలో మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అని ఆయన తను తాను పరిచయం చేసుకున్నాడు. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు అని. తర్వాత పెర్గము సంఘానికి మనం ఎలాగ పరిచయం చేసుకున్నాడనే మాట చూస్తే 12వ వచనంలో వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. అలాగే 18వ వచనంలో మనం చూస్తే తుయతైర సంఘానికి అగ్నిజ్వాల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు అన్నాడు అని తను తాను పరిచయం చేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే సార్దీస్ సంఘానికి ఆయన తను ఎలా పరిచయం చేసుకున్నాడు, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు అని పరిచయం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అలాగే ఫిలదెల్ఫియా సంఘానికి మనం చదువుకున్న 7వ వచనంలో దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని తను తాను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 14వ వచనంలో మనం గమనిస్తే 14వ వచనంలో లవోదికీయ సంఘానికి ఆయన తను తాను పరిచయం చేసుకుంటూ ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. ఈ అన్ని మాటలు మనం వివరించాలంటే సమయం సరిపోదు. ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం కొన్ని మాటలు. ఇప్పుడు మరి 7 మాటలు కదా, మరి 7 మాటలు మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొనవచ్చు. ఇలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ ఫిలదెల్ఫియాలో ఉన్న పరిస్థితులు లేక ఆనాడు ఆ సంఘానికి రాయబడిన పరిస్థితులు ఈనాడు మనము అదే స్థితిలో ఉన్నాము అనే మాటలు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఇక్కడ చూస్తే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయిన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. పిల్లరా, దావీదు తాళపు చెవి కలిగిన వాడు. తాళపు చెవి ఏం చేస్తారండి? తాళం తీస్తారు, అంటే తలుపు తీస్తారు. తాళం చెవి ఎవరి దగ్గర ఉందంటే ప్రభువు దగ్గరే ఉంది. యెషయా గ్రంథంలో ఒక మాట చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 22వ అధ్యాయం చూడండి. 22వ అధ్యాయం 22వ వచనం. 22వ అధ్యాయం 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును
అతని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు అన్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఈ మాటలు వాస్తవానికి ఎవరిని గురించి అంటే హిల్కియా కుమారుడు ఎల్యాకీముని గురించి వ్రాయబడ్డాయి. కానీ ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన మాటలు, ప్రవచన రీతిగా చెప్పబడిన మాటలు అని మనకు అర్థమవుతున్నాయి కదా. మన ప్రభు తను తానే పరిచయం చేసుకున్నాడు. దావీదు తాళపు చెవి కలిగినటువంటి వాడు. అవును ప్రియులారా, షెప్నా అనే విచారణకర్త, ఆయన ఎంత భయంకరంగా ఉన్నాడో అష్షూరీయులు ఆ దండెత్తి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వారిని దేవుణ్ణి ఆశ్రయించక వేరే వారిని ఆశ్రయించారని ఆ పరిస్థితుల్లో ఆ షెప్నాను ఆ ఉద్యోగం నుండి ఆ స్థానం నుండి తీసివేసి అతని స్థానంలో ఎల్యాకీమును నేను పిలుస్తాను, అతనికి ఇస్తాను అధికారాన్ని అని యెషయా ద్వారా ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఇవి. అయితే దావీదు తాళపు చెవి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. సంఘానికి తాళపు చెవి, పరలోక ద్వారపు తాళపు చెవులు నేను నీకు ఇస్తానని పేతురుతో చెప్పాడు కదా. నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక ద్వారపు తాళపు చెవులు నీకు ఇస్తానని. అవును ప్రియులారా, ఆ తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది, ఎవరి స్వాధీనంలో ఉంది అంటే ప్రభువు యొక్క స్వాధీనంలోనే ఉంది. తలుపు వేయబడడం, తలుపు తీయబడడం అనేది ఏమిటంటే మనం రెండు రకాలుగా ఆలోచన చేయవచ్చు. తలుపు తీయుట అంటే మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వటం. తాళం చెవి ఆయన దగ్గర ఉంది, తాళం తీసేవాడు ఆయనే. అక్కడ ఏమన్నాడంటే మరి ఒక మాట కూడా ఉంది చూడండి, 8వ వచనం ఆఖరి భాగంలో, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అన్నాడు. ఆయన తలుపు తీస్తే ఇక ఎవరు వేయలేరు, ఆయన తలుపు వేస్తే ఎవరు తీయలేరు. ఇది ఒక ఆపర్చునిటీ లేక అవకాశం. తలుపు తీశాడు అంటే అది అవకాశం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి ఆయన చెప్తున్నాడు, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, ఆ అవకాశం నువ్వేం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. దావీదు తాళపు చెవి నా దగ్గరే ఉంది, తలుపు తీసేది నేనే, ద్వారం తీసేది నేనే, మీకు అవకాశం ఇచ్చేది నేనే. ఈనాడు మనం అనుకుంటున్నాం దేవుని పని చేయడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి, దారాలు మూయబడుతున్నాయండి. మూసేవాడు కూడా ఎవరు? ప్రభువే. ఈనాడే కాదు, ఆనాటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈనాడు ఎలాగా ఉందో ఆనాడు కూడా అలాంటి పరిస్థితులే. రోమా ప్రభుత్వాన్ని పరిపాలించే ఆ దొమితియన్ చక్రవర్తి, నేనే దేవుడిని, నన్నే మీరు ఆరాధించాలి అని శాసనాన్ని చేసి ఆనాడు ఎంతో క్రైస్తవులను, యూదులలో నుంచి విశ్వసించిన వారిని హింసించడం ప్రారంభించాడు. అలాంటి హింస కలిగే దినాల్లో, భయంకరమైన దినాల్లో వారికి దేవుడు పలికిన మాటలు, వారితో వ్రాయించిన మాటలు, వారి కొరకు వ్రాయించిన మాటలు మనం చదువుకుంటున్నాం. ఈనాడు కూడా ప్రపంచంలో లేక మరి ముఖ్యంగా మన దేశంలో అలాంటి పరిస్థితులే ఉన్నాయి. దేవుని పనికి ఆటంకం. కానీ తలుపు తీసేవాడు, తాళపు చెవి కలిగిన వాడు ఎవరు అంటే ప్రభువే. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మనకు ఇంకా అవకాశం లేదు అన్నట్లుగా మనం జీవిస్తా ఉన్నాం. మనకు ఇంకా దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, మనం చేయవలసిన పని మనం చేయాలి. ఆ తలుపు అనేది అవకాశం అని ఎలా చెప్తున్నారంటే చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యములు గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం చూడండి, 27వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. చూసారా, ఎవరు ద్వారం తెరిచేది? ఆ ప్రభువే.
ప్రభువే ద్వారం తెరుస్తాడు. మనం చేయవలసిన పని ఆయన ద్వారం తెరిచినప్పుడు మనం పని చేయాలి. వారు సువార్త ప్రకటించగా అన్ని జనులు విశ్వసించేనట్లుగా ఆయనే కార్యం చేశాడు. ఈనాడు మనం ఉన్న పరిస్థితులను బట్టి మనము దిగులు చెందక, మనము వెనుకంజ వేయక మనం ఏం చేయాలి? ఆ అవకాశాన్ని అది ఒక అవకాశంగా మలుచుకోవాలి, ఆపర్చునిటీగా తీసుకోవాలి. దేవుడు ఇంకా పూర్తిగా ద్వారాలు మూయలేదు కదా. ఆయన మూస్తే ఎవరు తీయలేరు ప్రియులారా. మనం కరోనా కాలంలో మనం ఆలోచన చేశాం ఇదే మాటలు కదా. తలుపులు మూయబడ్డాయి ఆ దినాల్లో కదా. బయటికి రావడమే చాలా గగనమైంది. ఆరాధించడానికి కూడా పరిస్థితులు అనానుకూలంగా ఉన్నాయి. అప్పుడే ద్వారాలు మూయబడ్డాయి అనుకున్నారు చాలా మంది. ఇక తర్వాత దేవుడు అవకాశం ఇస్తే అలా చేద్దాం ఇలా చేద్దామని తీర్మానించుకున్న వారు కూడా ఉన్నారు. కానీ ఇంకా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు, ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. తాళం చెవి ఆయన దగ్గరే ఉంది. నేను తాళం తీశాను, దాన్ని ఎవడు మూయలేడు అని ఆయన చెప్తున్నాడు. కానీ మనము చేయవలసిన పని మనము చేస్తున్నామా? ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అని. అవును ప్రియులారా, అవకాశం మనం తీసుకోవాలి సువార్త ప్రకటించడానికి. అనేకమైన నమ్మని వారు మన చుట్టూ ఉన్నారు. మన యొక్క కుటుంబాల్లోనే ఉన్నారు, బంధువుల్లో ఉన్నారు, రక్త సంబంధికుల్లో ఉన్నారు, మన గ్రామాల్లో ఉన్నారు. వారి కొరకై మనము ఆ ప్రేమతో సువార్త ప్రకటించాలి. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం. సహోదర ప్రేమ. మనల్ని దేవుడు ప్రేమించి రక్షించాడు. ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం, సహోదరులను మనం ప్రేమిస్తున్నాం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పాడు కదా. కాబట్టి మన సహోదరులను మనం ప్రేమిస్తున్నాం. కానీ మనము అమ్మని వారిని అంతగా మనం ప్రేమించకపోతే మనం భారం కలిగి ముందుకు సాగలేం. ఆ ద్వారాన్ని తెరిచిన దేవుడిని, ఆ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేం. అవును ప్రియులారా, ఆయన ప్రేమామయుడు. ఆ ప్రేమను రుచి చూచిన మనము ఇతరుల పట్ల, నమ్మని వారి పట్ల మరి ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. వారికి తెలియక వారు ఆటంకాలు కలిగించవచ్చు, ఇబ్బందులకు గురి చేయవచ్చు, రకరకాలుగా ఏవైనా చేయవచ్చు. కానీ మనం ఏం చేయాలి? మనం వారిని ప్రేమించాలి. చాలాసార్లు ఈనాడు క్రైస్తవ లోకం ఏం చెప్తున్నారంటే వారిని ఎదిరించాలి, పోరాడాలి, మనం కూడా ఒక యూనియన్ లాగా ఏర్పడాలి, లేకపోతే రకరకాలుగా ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కానీ మనం వారిని ప్రేమించి వారిని దేవుని దగ్గరికి నడిపించగలమని మనం జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే దావీదు తాళపు చెవి కలిగిన వాడు, నేను దాని తలుపు తెరిచాను అన్నాడు. అవును, మనం ఇంకొక మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 9వ వచనం. 16వ అధ్యాయం 9వ వచనం మనం గమనిస్తే, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అంటున్నాడు. అక్కడ 1 అని అంకె వేసి ఫుట్ నోట్లో గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. అవును, ద్వారము తెరవుట అంటే మంచి సమయం, దేవుడు అనుకూలమైన సమయం మనకు కల్పించినట్లుగా మనం భావించాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒక మాట, ఇదే మాట 2వ పత్రికలో కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా మనం చూడవచ్చు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా అంటున్నాడు. అక్కడ కూడా అంకె వేసి ద్వారము తెరవబడి ఉండగా. అవును, ద్వారం తెరిచేది ఎవరు అంటే దేవుడే. ప్రభువే మన ద్వారము తెరుస్తాడు, మనకు అవకాశము అనుగ్రహిస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎప్పుడు మనకు కలిగే ఆటంకాల వైపు చూడకూడదు. కొన్నిసార్లు తలుపు మూయబడినట్లుగా అనిపిస్తుంది, మనము దాని వైపు చూడకూడదు. ఒకవేళ మూయబడి ఉంటే మనము వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. తిరిగి ఆయన అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ
వీరికి కూడా 2-3 ఆటంకాలు ఉన్నాయి కదా. ఆనాడు పరిస్థితులు, చక్రవర్తి నన్ను మాత్రమే పూజించాలి అన్నాడు, మీకు ఎవరిని పూజించడానికి ఆరాధించడానికి వీల్లేదన్నాడు. కానీ వీరు ఏం చేశారు చూడండి, వారిని గురించిన సాక్ష్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో మనం చూస్తే, 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. అవును, నీ క్రియలను నేను ఎరుగుదును. వారు మన క్రియలు మనం ఆలోచన చేయాలి. మన క్రియలు ఎలాగున్నాయి? అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, మన క్రియలకు రావాల్సిన ప్రతిఫలం మనం పొందబోతున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే చూడండి ఒక మాట, మనందరికి తెలిసినటువంటి మాటే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎవరు ప్రియులారా? మన క్రియలు ఆయనకు తెలుసు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అని. అవును, మన క్రియలు కూడా ఆయన ఎరుగుతాడు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. ఆయన హృదయాంతర్యము ఎరిగినటువంటి దేవుడు, అందరినీ ఎరిగినటువంటి వాడు. మన క్రియలు ఎలా ఉన్నాయి కదా, అవి మన దేహముతో జరిగించే క్రియలన్నీ కూడా రికార్డ్ అవుతా ఉన్నాయి కదా. అవి మంచివైనా సరే, చెడ్డవైనా సరే, వాటన్నిటికి ప్రతిఫలం ప్రతివాడు పొందినట్లుగా మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. నమ్మిన మనం మన క్రియలు మన కొరకై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేయాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. మనం సత్క్రియలు చేస్తున్నామా? ఆయన కొరకై కార్యాలు చేస్తున్నామా? లేకపోతే మనము సొంత కార్యాలు చూసుకుంటున్నామా? ప్రభు అన్నాడు ఫిలిప్పీలకు రాసిన సంఘంకు రాస్తూ పత్రికలో కదా, ప్రతి వాడును సొంత కార్యములు చూసుకొనిచున్నాడు, ఎవడును యేసుక్రీస్తు కార్యములను చూడరు అని. అవును, అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో, ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాం. మరి మనం మన కార్యాలు ఎవరి కోసం చేస్తున్నాం కదా? మనల్ని జీవింపజేశాడని మనం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. చచ్చిన మనల్ని జీవింపచేశాడు ఆయనతో కూడా. ఆయన జీవించువాడు, యుగయుగములు జీవించువాడు, మన కొరకై మృతుడయ్యాడు కానీ సజీవుడయ్యాడు, మనల్ని కూడా సజీవులుగా చేశాడు. అయితే జీవించే వారం మనం ఏం చేయాలి? ఇదే పత్రికలో, ఇదే అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే చూడండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. ఎవరు ప్రియులారా? మనల్ని జీవింపజేశాడు దేనికోసం అంటే ఆయన కోసం జీవించడానికి, ఆయన కోసం కార్యాలు చేయడానికి. ఆయన వచ్చినప్పుడు మన కొరకై ఆయన బహుమానాలు, స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ బహుమానాలు, ఆ స్థలము, ఆ జీతం మనం సిద్ధపరచుకోవాలి అంటే ఈనాడు ఇప్పుడు మనకున్న అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ మనకున్న ఆటంకాలను మనం చూడకూడదు అని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. తర్వాత ఆయన వాళ్ళ గురించి సాక్ష్యం ఏమిస్తున్నాడు చూడండి, 8వ వచనం అదే అధ్యాయంలో, ప్రకటన గ్రంథం మనం చదువుకున్న భాగంలోనికి వస్తే 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు అన్నాడు. వాక్యాన్ని గైకొన్నారు అంటున్నాడు. తర్వాత ఆ ఇదే మాట 10వ వచనంలో కూడా వ్రాయబడింది చూడండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడదను. రెండవదిగా వారిని గురించిన సాక్ష్యం ఏంటంటే వాక్యమును గైకొనేవారు. మొదటిగా నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు, నీవు వాక్యాన్ని గైకొన్నారు అన్నాడు. అవును, వాక్యం ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే
సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అన్నాడు. అవును, వాక్యాన్ని బోధించేవారు చాలా మంది ఉన్నారు, కానీ వాక్యాన్ని గైకొనేవారు కొద్ది మందిగా కనబడుతున్నారు కదా. అందరూ కూడా వాక్యాన్ని ఆచరించి ఆచరణలో చూపి బోధిస్తే, ప్రకటిస్తే ఇంకా ఎక్కువ మేలు, ఇంకా ఎక్కువ క్షేమం సంఘాలకి కదా, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈయన ఇక్కడ అంటున్నాడు ఆ సంఘాన్ని గురించిన సాక్ష్యం ఏమిటంటే మీరు వాక్యాన్ని గైకొన్నారు అని. వాక్యాన్ని గైకొన్నారు. 21వ అధ్యాయం చూడండి, లూకాసు వార్తలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అన్నాడు. ఓర్పు చేత. ఈనాడు ఈ సంఘాన్ని గురించి వ్రాయబడిన మాట అదే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. అవును, మనము ఓర్పుగా వాక్యాన్ని గైకొనాలి కదా. వాక్యం గైకొనడం అంటే అంత సులువైనది ఏమి కాదు. ఒకవైపు ఆటంకాలు ఉన్నాయి, ఒకవైపు ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. వీటన్నిటిలో మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అలాగా ఓర్చుకుంటే మీ ప్రాణములు దక్కించుకుంటారన్నాడు. వారు ఆ దినాల్లో వారికి కలిగిన హింసలన్నీ వారు ఓర్చుకున్నారు. ఆ ఓర్చుకుంటూనే దేవుని యొక్క వాక్యాన్ని వారు గైకొన్నారు. ప్రియులారా, ఈనాడు మనకు కలిగే హింసలు, మనకు కలిగే శ్రమలు మనం కూడా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలంటే మనకు ఆయన కిరీటాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఓర్చుకున్న వారికే కిరీటాలు కదా. అవును, ఓర్చుకున్న వారికి కిరీటము దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, మన కొరకై మన ప్రభువు ఓర్చుకున్న విషయం మనం తలంచుకుంటే ఆ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం అనేకసార్లు జ్ఞాపకం చేసుకునే మాటలే. ఆయన పాపాత్మల కొరకు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకొని ఆయన్ని తలంచుకొనుడి అన్నాడు. అవును, మనకు ఈ లోకంలో కలిగే శ్రమలు ఎన్న తగినవి కావు. మన విశ్వాసమును కర్త, దానిని కొనసాగించేవాడు ఆయనే. ఆయన వైపు చూస్తూ మనము ముందుకు సాగితే మనం ఓర్చుకొనగలం. మూడవదిగా ఆయన వారి గురించి సాక్ష్యం ఏమిటంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అన్నాడు. అవును, ఎప్పుడూ కూడా ఎరుగననలేదు. ఈనాడు ఆ నేను చాలా మంది ఇంకా ఆయన నమ్మిన వారే, ఆరాధన చేసేవారే, కానీ ఆయన ఎరుగమన్నట్లుగానే ఉన్నారు. ప్రభుత్వాల రికార్డులో చెప్పుకుంటే రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు, కానీ దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తే నా నామమును ఎరుగననలేదు. ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, ఆరాధించేవారు ఉన్నారు, సంఘాలు విస్తరించి ఉన్నాయి, కానీ లెక్కల్లో క్రైస్తవులు కాదు. ఈనాడు సగం మంది క్రైస్తవులు కూడా అధికారిక లెక్కల, ప్రభుత్వ లెక్కల్లో క్రైస్తవులు కాదు కదా. అది ఒప్పుకున్నట్లేనా ప్రభువుని, ఆయన నామాన్ని? ఒకసారి మనం ఆలోచన చేయాలి కదా. ఆయన అంటున్నాడు, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు అన్నాడు. అందుకనే ఈనాడు వారు ఆ అనేక మంది మనల్ని విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలకు తావివ్వకుండా మనం ప్రభు నామాన్ని గణపరుద్దాం ప్రియులారా. ఇంకా మనం ఆలోచన చేస్తే ఈ సంఘం 3 విషయాలు సాక్ష్యం కలిగిన సంఘముగా మనం చూస్తున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ శక్తి కొంచెమై ఉండినను నా వాక్యాన్ని మీరు గైకొన్నారు, ఓర్చుకుంటూ గైకొన్నారు, అలాగే నా నామాన్ని ఎరుగనలేదు అన్నారు. మనము ఈ విషయాల్లో మన సాక్ష్యం, మన యొక్క జీవితాల్లో మనం ఎలాగా ఉన్నామనేది మనం ఆలోచన చేయాలి. అయితే వీరికి 2 ఆటంకాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ నీ శక్తి కొంచెమై ఉన్నాను అన్నాడు. అంటే బలహీనమైన సంఘం, సంఖ్యాపరంగా కావచ్చు లేక శక్తి పరంగా కావచ్చు.
కొన్నిసార్లు మనం నెంబర్ తక్కువ, చిన్న సంఘం అని తీసివేస్తాం. కానీ వారు ఏం చేశారు? ఆ ఆ యొక్క బలహీనతను లేక అది ఒక ఆటంకం లాగా తీసుకోలేదు, దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకున్నారు. నేను జ్ఞాపకం చేసేది అదే. ఈనాడు నీవున్న పరిస్థితి ఎంత బలహీనమైనదైనా, ఎంత క్లిష్టమైనదైనా, దేవుడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు కదా. ఎల్లప్పుడూ నేను నీతో తోడుగా ఉంటానన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే, తాళము చెవి ఆయన దగ్గర ఉంటే, అవకాశాలు ఆయన ఇస్తూ ఉంటే, మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఆటంకాల వైపు చూడలేదు, అబ్స్టకిల్స్ వైపు చూడలేదు, వాళ్ళు ఆపర్చునిటీస్ గా వాడిని మలుచుకున్నారు అని మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకొకటి వారు చూస్తే ఏమన్నారు? ఇంకొక ఆటంకం ఏంటంటే వాళ్ళకి 9వ వచనం, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్టు చేసేదను. వారికి ఉన్న 2 ఆటంకాలు ఏంటంటే, వారి శక్తి తక్కువ ఒకటి, రెండవదిగా ఏంటంటే యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారి నుండి వారికి శ్రమ కదా. ఈనాడు కూడా అలాంటి వారు ఉన్నారా లేరా? యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవారు, యూదులు కాకయే యూదులమని చెప్పుకునేవారు, క్రైస్తవులు కాకయే క్రైస్తవులమని చెప్పుకున్నారు. పేరు క్రైస్తవులు కానీ క్రీస్తు వారి జీవితాల్లో లేరు. అలాంటి వారి వల్లనే ఎక్కువ శ్రమలు క్రైస్తవులకి. వారు జీవించే జీవితాన్ని బట్టి, వారు చేసే కార్యాలను బట్టి, వారు చేసే పనులను బట్టి క్రీస్తు నామమునకు అవమానం, అదే సమయంలో మనకు శ్రమ. ఈ ఆటంకాలన్నీ కూడా మనం ఆటంకాలుగా భావించక మనం ఏం చేయాలి? వాటిని ఆపర్చునిటీస్ గా తీసుకోవాలి, అవకాశాలుగా తీసుకోవాలి. తాళం చెవి ఆయన దగ్గర ఉంది. ప్రియులారా, ఆ దినాల్లో ఫిలదెల్ఫియా సంఘానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో, ఎంత తక్కువ అవకాశం ఉందో మనకు కూడా అలాంటి అవకాశమే ఉంది. అలాంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని ఆయన కొరకై పని చేస్తే మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు, మన పక్షంగా ఆయన పోరాడతాడు. అంతిమ విజయం మనదే అవుతుంది కదా. మనం ఆయన కొరకై ఆత్మలను సంపాదించగలం. ఒకసారి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? ఆయన వచ్చినప్పుడు మనం సిగ్గుపడవలసిన పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అవును, ఆయన తాళపు చెవి ఆయన దగ్గర ఉంది, అవకాశం ఇచ్చేది ఆయనే. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకు బహుమానం, మనకు కిరీటం. ఆ అవకాశం దుర్వినియోగం చేసుకుంటే లేక ఉపయోగించుకోలేకపోతే ఆయన ఎదుట మనము సిగ్గుపడవలసిన పరిస్థితి. ఆయన వచ్చినప్పుడు సోమరు అయినా చెడ్డ దాసుడా అని అనిపించుకునే పరిస్థితి రాకుండా మనము ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఫిలదెల్ఫియా సంఘం వారికి ఉన్న చిన్న పరిస్థితుల్లో తక్కువ అవకాశాలు వారు ఉపయోగించుకున్నారు. కాబట్టి దేవుడు వారికి, నేను ముగిస్తూ పోతున్నాను, 3 వాగ్దానాలు కూడా చేశాడు. ఆ 3 వాగ్దానాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, 9వ వచనంలో ఆయన అన్నాడు, ఆ శత్రువులను లేక ఆ యూదులు కాక యూదులని అబద్ధమాడు సాతాను సమాజపు వారు వచ్చి నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి వారు ఒప్పుకుంటారన్నాడు. అవును, యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రతి వారు కూడా ఆయన్ని ఒక దినాన్ని ఒప్పుకోవలసిందే. ఇది దేవుడు మనకిచ్చే వాగ్దానం. అలాగే 10వ వచనంలో చూడండి, నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు రాబోవు, లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. అంటే శ్రమల కాలం ఇంకా రాబోతా ఉంది అతి త్వరగా. ఆ శ్రమల కాలంలో నీవు ఉండవు, నిన్ను కాపాడుతానంటున్నాడు కదా. ఇది సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం.
శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది అనే దానికి ఇది ఒక వాగ్దాన పూర్వకమైన మాట పిల్లరా. మనం చూస్తే 3వ వాగ్దానం ఏమిటంటే 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి వచ్చుతున్న నూతనమైన యెరూషలేమని నా దేవుని పట్టణం పేరును, నా కొత్త పేరును వాని మీద రాసేదను. నిన్ను ఒక స్తంభముగా చేస్తాను, నా దేవుని ఆలయంలో నిన్ను నిలవబెడతాను, స్తంభముగా నిలవబెడతానని ఆయన చెప్పి వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా. అవును, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు. అలాంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దానం చేయగలిగినటువంటి దేవుడు నీకిచ్చే అవకాశాలని, నాకిచ్చే అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుందాం. ఫిలదెల్ఫియా సంఘం లాగా ఆ ఉన్న కొద్ది సమయంలో దేవుడు మనకిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆయన వచ్చినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే రీతిలో ఆయన కొరకే జీవిద్దాం. ఆయన ద్వారా బహుమానాలు పొందుకుందాం. కిరీటాలు మన కొరకే దేవుడు సిద్ధపరుస్తూ ఉంటుండగా ఆ ఆటంకాల వైపు చూడక అవకాశాల వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడి ఆయన కొరకే జీవించి ఆయన మహిమపరచు ముందుకు సాగాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తాను. వందనాలన్నా, చక్కని వాక్యము అందించినటువంటి అన్నగారికి వందనాలు. అలాగే మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన మరి మన మధ్యలో ఉన్నటువంటి పేతురన్న ప్రార్థన చేస్తాడు. పేతురన్న. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినం మా ప్రభు దినం. ఉదయకాలం ఈ విధంగా ఆసక్తితో మీ సన్నిధిలో కూడుకొని మేమందరం మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. ఆరాధన తలంపులు అలాగే వాక్య పరిచర్యలో మీ దాసుని రమణ కుమారుని మీరు వాడుకున్నారు. మాకు హెచ్చరికలుగాను ప్రోత్సాహకరమైన మీ మాటలు అందించిన విధానం బట్టి స్తుతిస్తున్నాం. వినిపించిన మీ దాసుని ఇంకా బలపరచండి. ఆత్మీయంగా అనేక సంగతులు మీ గ్రంథంలో నుంచి మాకు బోధించడానికి కావలసిన తలంపులు అందించండి. విన్న మేమందరం ఆ ప్రకారంగా నడుచుకోవటానికి కృప చూపండి. ప్రవచన వాక్యములు ఎవరైతే వింటారో, చదివిన వారు, విన్నవారు ఆ ప్రకారంగా జీవించటానికి ప్రయత్నం చేయాలని మీరు ఆశిస్తున్నారు. అట్టి కృప మాకు అనుగ్రహించండి. ఈ దినం మా ప్రభు దినం కనుక మాకు మీరు ఇచ్చిన సంఘాలలో వెళ్ళి సమయానికి సకాలంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి సమయాన్ని అనుగ్రహించండి. ఈ దినమంతా మీ దీవెనలతో నింపి నడిపించి మహిమ పొందురని ఈ మనవులు మా ప్రభువును, మా రక్షకుడు, మా విమోచకుడు నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిదన్న. ప్రార్థన చేసినటువంటి పేతురన్న గారికి ప్రభునామమున తెలియజేస్తున్నా. మరి సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసి మరి స్తుతులు చెల్లించినటువంటి దేదానమంకులు గారికి, అలాగే కీర్తన వాడి ప్రభుమయం పరిచిన రత్నపాలన్న గారికి, అలాగే వాక్యం ఆరాధన తలంపులు అందించినటువంటి మరి రమణ కుమారన్న గారికి, అలాగే కీర్తన చరణము అలాగే పాడి అలాగే మరి ఆరాధించినటువంటి పెద్దలకు, అలాగే వాక్యం అందించినటువంటి రమణ కుమారన్న గారికి, చివరి ప్రార్థన చేసిన పేతురన్న గారికి, ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి ఈ దినం బర్నబాస్ అన్న గారికి ప్రభునామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.